అంత్య దినముల్లో వస్తాయన్నాడు. ఈనాడు ఎక్కడ చూసినా అపాయమే కలుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళిన వారు తిరిగి వస్తారని మన నమ్మకం లేని స్థితిలో భూమి మీద మానవుడు కలిగి ఉంటున్నాడు. ఇది అంత్యకాలంలో జరిగే సంగతులు. అంత మాత్రమే కాదు, భూమి మీద మానవుడికి నెమ్మది లేని స్థితి, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం వస్తుందని తెలియజేశాడు. యుద్ధాలు జరుగుతాయని ఆయన ముందుగానే తెలియజేశాడు. ఇప్పటికి 2 ప్రపంచ యుద్ధాలు జరిగిపోయినాయి. 3వ ప్రపంచ యుద్ధానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. కనుక కాలము సంపూర్ణమైంది. దేవుడు ఈ లోకానికి ఆయన రావడానికి సమీపంగా ఉన్నాడు. కూడా మొదలవుతూ ఉన్నాయి. మరి కాబట్టి మనుషుడు ఇటు సమయాల్లో మారు మనసు పొందాలని ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఎందుకు మారు మనసు పొందాలంటే, ఒకప్పుడు మొదటి మానవుడు దేవునికి దూరమైపోయిన మాట, ఆయన మాట వినకపోతే దేవుని మాట కూడా మొదలవుతూ ఉన్నాయి. మరి కాబట్టి మనుషుడు ఇటు సమయాల్లో మారు మనసు పొందాలని ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఎందుకు మారు మనసు పొందాలంటే, ఒకప్పుడు మొదటి మానవుడు దేవునికి దూరమైపోయిన మాట, ఆయన మాట వినకపోతే దేవుని మాట దూరమైపోతారు. దేవునికి దూరమైపోయిన వారు ఎవరంటే, ఆజ్ఞ అతిక్రమించిన వారిని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. నేను పాపం చేయలేదని అనుకుంటున్నాడు, కానీ ఆదాము